హాయ్ గైస్, వెల్కమ్ టు రాజుపల్లి లడ్డు ఛానల్. ఏంటి ఇలా రెడీ అయ్యి ఎక్కడికి వచ్చారు ఏంటి అని చూస్తున్నారా? సో బ్యాక్గ్రౌండ్ కూడా మారిందని చూస్తున్నారా? మేమైతే పీర్ల పండగ జరుగుతుంది అనమాట మా ఊర్లో మొహరం. సో మొహరానికి అయితే వచ్చాము. సో మొహరం ఫుల్ బ్లాగ్ వచ్చేస్తుంది, మీరు కూడా చూసేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంది యూట్యూబర్స్ని అలానే ఇన్స్టాగ్రామ్స్ని అందరినీ చూపిస్తా, మీరు కూడా చూసేయండి. అలానే గుర్తుపట్టండి ఎవరు ఏంటి అని చెప్పేసి. సో మీ ఊర్లో మొహరం ఎలా జరుపుతారో కామెంట్ చేయండి. సో మా ఊర్లో అయితే పిచ్చగా చాలా మంచిగా జరుపుతారనమాట. సో ఇయర్లీ ఒకసారి వచ్చినా చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, మెమోరీస్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను డబ్బింగ్ ఇస్తుంటే మా గుండుగాడు అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు 3 సార్లు అనమాట ఇవ్వడం నేను. చూడండి మా గుండుగాడు అప్పటి తింటున్నాడు. హాయ్ బోల్ రే తాహిర్. తిండి ఉంటే ఏది దొరకదనమాట మా వాడికి. సో చూసారా, మా తమ్ముడు కూడా మీకు హాయ్ చెప్పారు, మీరు కూడా హాయ్ చెప్పండి. అలానే ఇంకా కంటిన్యూ చేస్తా బ్లాగ్, మీరు కూడా కంటిన్యూ చేసేయండి చూసేది. ఓకే గైస్. సో మేమైతే ఫైనల్గా బాస్కెం రోజు వెళ్ళామంట, పెద్ద బాస్కెం రోజు. అండ్ ఫస్ట్ డే బాస్కెం, అండ్ సెకండ్ డే దుత్తలు, అండ్ థర్డ్ డే వచ్చేసి ఇంకా జల్దీ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా జరుపుతారు. అదే మా ఊర్లో అయితే ఎలా జరుపుతారో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ బ్లాగ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది మొహరం గురించి, కాకపోయినా కొంతమంది తెలియని వాళ్ళకి బ్లాగ్ అన్నమాట, చూసి ఎంజాయ్ చేసేయండి. రెడీ అయిపోయి ఇంకా బాస్కెల్ తీసుకునే దానికి అయితే వచ్చారు. సో మేమైతే బాస్కెల్ తీసుకొని ఇంకా నించుని ఉన్నాము. అండ్ ఇంకో వీధి దగ్గర ఆగి ఉన్నామన్నమాట, ఎందుకంటే ఆ వీధి వాళ్ళు కూడా బాస్కెల్ తీసుకురావాలని చెప్పేసి. ఆ లోపల మా బుడ్డోడితో నేనైతే ఆడుకుంటూ ఉన్నాను. హాయ్ చెప్పరా వ్యూవర్స్కి అంటే అస్సలు చెప్పడం లేదు, నోట్లో ఏడు పెట్టుకొని గమ్మగా ఉన్నాడు అనమాట. ఎంత హాయ్ చెప్పమన్నా అస్సలు చెప్పడం లేదు. అడిగి నేనే అలసిపోయాను. వాడు మాత్రం చెప్పలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రమ్ సౌండ్కి వాడైతే పైన కూర్చొని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట, డింగిచ్కి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాడు హాయ్ చెప్పలేదు కదా అని చెప్పేసి ఇంకా మా నాన్నమ్మతో అయితే నేను హాయ్ చెప్పించాను. సో తినే అనమాట మా నాన్నమ్మ గారు హాయ్ చెప్పారు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. అదే గోరింటాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అందరం వెయిటింగ్ అనమాట, ఆ వీధిలో వాళ్ళు బాస్కెల్ తెస్తే వెళ్దామని చెప్పేసి. ఫైనల్గా బాస్కెల్ అయితే వచ్చాయి. ఇంకా డ్రమ్స్ కొట్టుకుంటూ పీకలు ఇంకా అలానే క్రాకర్స్ అన్నీ పేల్చుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇంకా మేమైతే ఫస్ట్ డే మేము వెళ్ళిన రోజు ఇదే ఈ వ్లాగ్ అనమాట. సో ఒకసారి చూసారా, ఇక్కడ నుంచి ఇంకా డెకరేషన్ ఇంకా ధూమ్ ధామ్ అద్దరిపోద్ది అనమాట. అస్సలు మీరైతే మిస్ కాదండి. మిస్ అయిన వాళ్ళు ఇంకా అసలు ఇంకా ఏం చెప్పలేమన్నమాట. మిస్ అయినారంటే ఇంక అంతే అనమాట. చాలా మెమోరీస్ అలానే చూడని వింతలు కూడా ఉంటాయి, అవన్నీ మిస్ అయినట్టే. సో మీ లైఫ్లోనే ఎప్పుడు చూసిండారో అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మేము అందరం ఇంకా బాస్కెం చూసారు, ఎంత పెద్దదో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ధూమ్ ధామ్ అయిపోయింది. క్రాకర్స్ చూడండి ఎంత బాగా పేలుతున్నాయో. ఆ సౌండ్లకి, ఆ డ్రమ్ సౌండ్లకి అయితే ఒక్కొక్కరు డ్యాన్స్లు వేస్తూ మోగుతూ, ఆ చూడండి డ్రమ్స్ ఎట్లా డ్రమ్స్ అంటే పిచ్చ మోగిపోయింది అనమాట. ఆ రోజు పక్క వాళ్ళతో మాట్లాడేదానికి కూడా వినిపించలేదనమాట. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ ఫైనల్గా పీర్లు అయితే ఇక్కడికి తెచ్చి ఉంచారనమాట. మా పీర్లు ఇవే అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ ఆ రోజు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ అక్కకి మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఎక్కడున్నా ఉరుక్కుంటూ వచ్చి అది అంత అంటే అంత ఇష్టం అనమాట. చూడగానే ఇంకా మా ఫుల్ హ్యాపీ అయిపోయి హగ్ చేసుకొని మాట్లాడుతూనే ఉంది. మమ్మీని వదిలి ఎక్కడికి వెళ్ళేదనమాట ఆ రోజు అంతా అక్క. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, చింత చెట్టుకు బల్బులు బిగించారు, లేట్ అనిపించింది నాకు. ఇంకా అందరు 1 yearకి ఒకసారి కదా కలిసేది, అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇక్కడ భోజనం చేసి మళ్ళీ వెళ్తున్నమాట. అప్పుడే అయిపోయింది అనుకోద్దండి, ఇప్పుడే మొదలైందనమాట. ఈ జనాభా ఇక్కడ ఇప్పుడు నుంచి సరదాగా భలే ఉంటుంది. అసలు టైం ఎంత అనుకుంటున్నారు తెలుసా? అప్పుడు ఆ టయానికి ఎంత అంటే 1 అవుతుందన్నమాట. కరెక్ట్ 12 అలా అవుతూ ఉంటుంది, దగ్గర 1 అలా అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా స్టార్ట్ అయిందండి ధూమ్ధాంగా. సో ఇక్కడ హాయ్ చెప్తుంది మా ఫ్రెండ్, మీరు కూడా హాయ్ చెప్పండి. నా చైల్డ్హుడ్
ఫ్రెండ్స్ అందరు కలిసి అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే అనమాట. సో కృష్ణుడు, ఈ ఆంజనేయ స్వామి, సీత, రాముడు అని చెప్పేసి కొన్ని ఇంకా సాంగ్స్, డ్యాన్సెస్ అలా ఉండే. ఇంకా చాలా అంటే చాలా చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కాకపోయినా అన్నీ పెట్టేదానికి మన యూట్యూబ్లో వీలు ఉండదన్నమాట. ఎందుకంటే అవి సాంగ్స్ కాబట్టి కాపీరైట్ వేసేస్తాడు. సో అందుకని చెప్పేసి మీకు చూపించడం కాస్త కొన్ని చూపించగలుగుతాను, ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయన్నమాట అన్నీ. సో అందుకే అలా మీకు కూడా చూపించాలి, సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేయాలి. మేము ఎంజాయ్ చేస్తే ఏమో ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించాలి అని చెప్పేసి నేను ఒక థాట్లోని కొన్ని సాంగ్స్ మీకోసం అయితే తీసానమాట. సో ఈ సాంగ్ కొంచెం యాడ్ చేస్తా, మీరు కూడా చూసేయండి ఏం సాంగ్ అని చెప్పేసి. అలా చాలా సాంగ్స్ అయితే వేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి చాలా ఎంజాయ్ చేసాం. దాదాపు 2 గంటలు అయితే డ్యాన్స్ చేశారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ఏంది క్రాకర్స్ అన్నీ ధూమ్ధామ్ ఉన్నాయని చెప్పి చూస్తున్నారా. సో ఫైనల్గా ఇదేనమాట ఈ కొంచెం ఎంజాయ్మెంట్ కోసమే అందరూ వెయిటింగ్ చేసేదన్నమాట. ఈ 5 నుంచి అందరూ వెయిటింగ్ చేసేది ఈ టైం కోసమే. అసలు ఏంది ఇంతగా వెయిట్ చేస్తారని చూస్తున్నారా, అది ఏంటో మీరు చూసిన ఒక్కసారి ఆ కేకలు చూడండి గైస్. చూసారా కేకలు, అరుపులు, పీకలు ఒక పక్క, మేకలు ఒక పక్క, డోళ్ళు ఒక పక్క, క్రాకర్స్ ఒక పక్క, అట్లా అందరం కలిసి వచ్చామండి. అసలు ఎందుకు వచ్చారని అర్థం కాలేదాక మీకు. ఇప్పుడైతే పెద్ద పీరు బయటికి తీయబోతున్నారు కరెక్ట్ 3 AM అనమాట. సో కరెక్ట్ తెల్లవారున 3 అవుతుంది, తెల్లవారుజామున. సో ఆ 3కు అయితే తీశారనమాట. 2కి స్టార్ట్ అయింది తీయడం, ఇంకా 3 కల్లా మొత్తం తీసేశారు. చూడండి గాయస్, అరుపులు, కేకలు, ఆ ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ కాకూడదు గాయస్. ఈ ఛాన్స్ కోసమే ఎంతసేపు నుంచో వెయిట్ చూస్తున్నాం అనమాట. ఇంకా ఒకసారి మేము చూడండి, ఒకసారి ఫోన్లు అయితే కింద పడిపోతున్నాయి, గుంజేస్తున్నారు. ఇంకొక్కసారిగా ఫోన్ ఎట్లా తీస్తున్నానో వీడియోస్ కూడా అర్థం కాలేదు. ఫైనల్గా అందరూ మేకలు అయితే కట్ చేస్తున్నారు అనమాట. ఇంకా మేకలు కూడా కట్ చేశారు. ఇంకా బ్లడ్ అంతా మొత్తం ఇట్లా వస్తుంది కదా మేకలకి, అది కొంచెం తీసుకొని ఇంకా పెద్ద పీరికి అయితే రాస్తారనమాట. సో అప్పుడు శాంతి కలుగుతుంది అని చెప్పేసి. అండ్ ఒక్కొక్కరికి ఇక్కడ పీరుది కానీ ఒక్కొక్కరికి సత్యాలు అయితే అందరికి వచ్చేస్తున్నాయి. ఆ క్లిప్ కూడా ఉంది, లాస్ట్లో ఏమో ఉంది. సో అది కూడా చూపిస్తా. సత్యాలు ఒక్కరికి పోతే ఒకరి మీద అలా సత్యాలు వస్తూనే ఉన్నాయి అనమాట. సో ఎంతసేపు వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం ఈ టైం కోసం. ఒక్కొక్కరి షర్ట్లు, ప్యాంట్లు మొత్తం మునిగిపోతాయి అనమాట బ్లడ్తో. అంత గుంజేస్తారు, కొట్టుకుంటారు, అంత అసలు దాన్ని ఆశీర్వదించే కోసం అయితే చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తారు అనమాట. ఈ పీరు కోసం అని చెప్పి పెద్ద పీరు తీయంగానే చాలా అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాం. అదే ఏదో కొత్త వింతలాగు అనిపిస్తుంది అనమాట. హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్ అన్నీ ఫుల్ కలుపుకొని ఆనందం, జోష్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంకా పీరు చూసారా ఒక్కసారిగా, అబ్బా ఆ పీరుని చూడగానే పెద్ద పీరుని ఫుల్ ఖుషి అయిపోయాం. అండ్ నేను ఎత్తుకుంటా పీరుని చెప్పి అందరు కొట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఎంతైనా అదృష్టం ఉండాలి పీర్లు ఎత్తుకోవాలంటే. బయటికి వచ్చాక సో ఇంకా ఇక్కడ మేమన్నమాట, మా అరుపులు, మా కేకలు చూడండి. ఎంత మందిలో నేను ఎక్కడ ఉన్నానో అసలు కనుక్కోలేకుండా, మా మమ్మీ ఒక చోట, నేను ఒక చోట, మా అక్క ఒక చోట, మా అన్న ఒక చోట, మా డాడీ అసలు ఎక్కడున్నామో అసలు తెలియదు అనమాట. సో ఇదే అనమాట, సత్యం వచ్చేసారనమాట. సత్యం అప్పుడే ఒళ్ళులోకి వస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కరికి ఇంకా స్టార్ట్ అయింది. అందరు ఇంకా ఎత్తుకెళ్తూ ఉన్నారనమాట సత్యాలు వచ్చిన వాళ్ళకి. ఇంకా మేళలు, డ్రమ్స్, కేకలు, అరుపులు, ఇంకా పీరు తీయడం అయితే ఇంకా ఆలస్యమే లేదనమాట. అందరు కేకలతో స్టార్ట్ అయిపోయారు ఫుల్. ఒక్కొక్కరైతే కెమెరాలు, అసలు వీడియో తీయలేదు అనే వాళ్ళే లేరనమాట. ప్రతి ఒక్కరు పక్క ఊర్లో నుంచి, అన్ని ఊర్లో నుంచి మా ఊరికి వచ్చి చూస్తారనమాట. అంత మంచిగా జరుపుతారు, చాలా ఎంటర్టైన్మెంట్ అది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రామ్ ఉండే అనమాట. సో ఈ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట. సో ఈ వీడియో ఒకటే కాదండి, పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. Day 1, Day 2, Day 3 అలా వీడియోస్ కూడా మొత్తం చూపిస్తాను, వస్తాయి కూడా. Day 3 వరకు ఇంకా 2 వ్లాగ్స్ ఉంటాయి అనమాట. సో ఇది Day 1 వ్లాగ్ అనమాట. మేము వెళ్ళిన రోజు నుంచి వ్లాగ్ తీసామన్నమాట. చూసారా
ఇంకా ఒక్కొక్కరు మేకల్ని తీసుకెళ్తూ ఉంటారు. మేకలు తీసుకెళ్లే లోపల ఈ పీరుని తిప్పుకొని ఇంకా కొంతమంది మొక్కుకొని ఉంటారు అనమాట. ఈ కోరిక నిలబెడితే ఇక్కడ నేను గుండంలో నడుస్తాను అగ్నిపులలో అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఈసారి అయితే నేను మొక్కున్నా, కాకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా నేను నడవాలని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అయితే నేను నడుస్తాను. అది కూడా క్లిప్ తీస్తాను, చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ధూమ్ధామ్ జరుగుద్ది అనమాట. సో ఈ ఇయర్ చూడండి, అసలు పీర్లు ఎత్తుకోవాలని చాలా చాలా హ్యాపీగా అనిపించిండే మాకైతే. అసలు ఆ మూమెంట్ని ఇంకా రీప్లేస్ చేయలేమన్నమాట ఎప్పటికీ. అట్లా ఒక్క మూమెంట్ ఉంటుంది ఒక డే 1లో. ఇది అన్నిటి ఒక ఏమంటారు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ ఇంకా పక్కన పెడితే హైలైట్ ఒక మూమెంట్ ఏంటంటే ఈ పెద్ద పీరుని బయట తీసేప్పుడే వీళ్ళు అరవలేదు, వీళ్ళు కెమెరా పట్టలేదు అనే వాళ్ళే ఉండరనమాట. ప్రతి ఒక్కరు ఉంటుందన్నమాట. బయటికి తీగానే ఇంకా చూసారా సత్యాలు ఒకసారి చూడండి, ఇంతమందికి సత్యాలు ఆడొక అసలు ఇంకా అక్కడి నుంచి బయటకు తీగానే ఒక్కొక్కరికి వాళ్ళకి అందరికి వచ్చేస్తున్నాయంటే సత్యాలు. ఇంకా దేవుడు ఒలలోకి వస్తూ ఉన్నారనమాట. అది అనమాట సత్యం అంటే. ఇంకొక పక్క క్రాకర్స్ అన్ని ధూమ్ధామ్ జిగజిగా అని లైట్లు అయితే మెరుస్తున్నాయి. మాకు ఒక పక్క ఫుల్ భయం అనమాట ఈ సత్యం వచ్చిన. ఇంకా మా డాడీ ఇంకా అన్న వాళ్ళు పట్టుకొని సైడ్కి అయితే తెస్తున్నారు ఆ సత్యం వచ్చిన అన్నకి. అందరిని అవి నిలబడుకొని అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అందరు ఇట్లా చుట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా సత్యం వచ్చిన వాళ్ళు కూడా ఇలా ఉంటుంది అనమాట. చూడండి, మీరు కూడా ఎప్పుడు చూసిండారు అని నేనైతే అనుకుంటున్నాను. కొంతమంది చూసిండొచ్చు, కాకపోతే చూడకోకుండా వాళ్ళు ఇలా కొంతమంది ఊర్లలో డిఫరెంట్గా చేస్తారు, కానీ మా ఊర్లో ఎలా చేస్తారు ఏంటిది అని చెప్పేసి నా వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. అంతేగాని ఇంకా ఇది అనమాట. క్రాకర్స్ ఫుల్ హడావిడి ఉండే అనమాట. ఏ ఫంక్షన్లలో, ఏ పెళ్ళల్లో, ఇది ఇంకా ఫంక్షన్లలో కానీ ఏదన్నా సంథింగ్ అకేషన్స్ కానీ ఇంత సంబరాలు ఉండవని నాకు మాత్రం తెలుసు. నా వరకు నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో పీర్ల పండుగ అంతా ఎక్కడ సంబరాలు ఉండవు. ఐ థింక్ నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత మాత్రం ఇక్కడే ఎంటర్టైన్మెంట్ మంచిగా జోష్ అందరు కలిసేది అనమాట పీర్ల పండగకి. అండ్ ఆ చింతమణి చూడండి లైట్లు జిగిజిగా అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇక్కడే అనమాట. ఇంకా పీర్లు నడుస్తాయి అనమాట అగ్నిపులలో. ఇంకా మొత్తం సైడ్కి తీస్తానమాట కట్టెలు. ఇంకా అందరు చూసారా ఒళ్ళులోకి వస్తూ ఉన్నారన్నమాట సత్యాలు. అందరు చుట్టుగారం నిలబడుకొని ఉన్నారనమాట. సో ఇంకా అందరు దిగే వాళ్ళే ఉన్నారు, సొగానికి సొగం అందరూ. ఇంకా దిగిన వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి కూడా చూసారా ఇట్లా అగ్నిపులలో వెళ్తూ అట్లా 3 సార్లు ఇట్టొక సైడ్ 3 సార్లు అట్లా తిరిగితే ఆడికి కోరిక అయిపోయినట్టు అనమాట. సో ఖచ్చితంగా నిలబెడితే ఇది ఖచ్చితంగా భలే సత్యమైన దేవుడు అని చెప్పచ్చు. నేననే కాదు కానీ చాలామంది చెప్తారు. అండ్ మేము అనుకున్న కోరికలలో చాలా తీరావని చెప్పి ఇంకా తీరాలని చెప్పేసి అగ్నిపుల్లలు కూడా అనుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంతమంది వచ్చారు ఈసారి అయితే. సో అక్కడ ఇంకా పీరుని అయితే నిలబడుతూ ఉన్నారన్నమాట. చాలామంది నడిచారు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి. అండ్ ఈ ఊర్లో ఎలా నడుస్తారు అనేది, అందరు ఊళ్ళో ఒకేలాగా నడుస్తారు, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో మా ఊర్లో ఇలా అనమాట. సో అందరూ పిల్లలతో సహా పెద్దల వరకు మొత్తం పీర్లు అయితే పట్టుకొని ఇక్కడ అగ్నిపుల్లలు అయితే నడుస్తారనమాట. సో ఇట్లా చూసారా అగ్నిపుల్లలు నడుస్తున్నారో చూడండి. అయినా మా మమ్మీ ఫోన్లో అయితే ఈ క్లిప్ లేదనమాట. సో వేరే ఫోన్లో నుంచి ట్రాన్స్పోర్ట్ చేశాను అనమాట ఈ క్లిప్ మీకోసమే ప్రత్యేకంగా. చూసారా ఇట్లా పీర్లు ఇలా అగ్నిపులలో ఫస్ట్ పీరు వచ్చిన తర్వాతనే పెద్ద పీరు అండ్ చిన్న పీర్లు ఇంకొకరు జనాభాలో అందరు వస్తారనమాట. ఎప్పుడైనా ఫస్ట్ పెద్ద పీరే రావాలి, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా అందరు వచ్చిన తర్వాత మళ్ళీ అటు సైడ్కి మళ్ళీ ఇటు సైడ్కి మళ్ళీ అటు సైడ్కి అలా 3 times తిరుగుతారనమాట. ఫైనల్గా 3 times తిరిగిన తర్వాత కథం అంతటితో అయిపోయినట్టే. ఇంకా 3 సార్లు తిరిగామంటే కోరిక నిలబడినట్టే అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోతుంది. అలానే Day 2, Day 3 వ్లాగ్ కూడా వచ్చేస్తాయి.